ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. బంగారం, వెండి ధరలు వరుసగా 4వ రోజు పెరిగాయి. గోల్డ్, సిల్వర్ రేట్స్ కొత్తగా ఆల్ టైమ్ హైకి చేరాయి. గత 4 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 5,000 పైనే పెరిగితే కిలో వెండి ధర 19,000 పెరిగింది. హైదరాబాద్లో డిసెంబర్ 25న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,39,250కి చేరింది. నిన్న 1,38,930లో ఉండేది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,27,650. నిన్న ఇది 1,27,350లో ఉండేది. 18 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,04,400. నిన్న 1,04,200లో ఉంది. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర ఇప్పుడు 2,45,000. తులం వెండి ధర 2,450కి చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ స్థిరంగా పెరుగుతున్నాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.06% అంటే ₹82 పెరిగి 1,38,199 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 0.03% అంటే ₹60 పెరిగి 2,23,730 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,479 వద్ద, వెండి ధర $71.91 వద్ద కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్లలో మార్పులు, సురక్షిత పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి బంగారం, వెండి ధరలను కొత్త రికార్డుల వైపు దారితీస్తున్నాయి. వచ్చే ఏడాది యుఎస్ వడ్డీ రేటు తగ్గవచ్చనే అంచనాలు కూడా పెరుగుతున్న డిమాండ్కు కారణం. నిపుణుల అంచనా ప్రకారం వచ్చే 6 నుండి 12 నెలల్లో బంగారం ధర $5,000 వైపు, వెండి ధర $80కు చేరే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు, డీ డాలరైజేషన్ ధోరణులు, ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, పెట్టుబడుల డిమాండ్ పెరగడం, యుఎస్ రేట్ల కోతల అంచనాలు ఇవన్నీ కారణాలు. ట్రేడర్లు వచ్చే ఏడాది 2 రేట్ల కోతల అంచనాతో బంగారం కొరకు తిరిగి వస్తున్నారు. వెండి ధరలు ఏడాది 150% పైగా పెరిగాయి. బలమైన పెట్టుబడులకు డిమాండ్, యుఎస్ క్రిటికల్ మినరల్స్ జాబితాలో చేరడం, మొమెంటం బయింగ్ వలన వెండి ధరలు బంగారాన్ని మించిపోయాయి.